ఫార్మా ఈ కార్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలని యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ స్టేట్మెంట్ ఏసీబీ రికార్డ్ చేసింది. సుమారు 7 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. దాన కిషోర్ నుండి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేసినట్లు ఏసీబీ అధికారులకు దాన కిషోర్ వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు డబ్బులు బదిలీ చేసినట్లు దాన కిషోర్ తెలిపారు. 85 కోట్ల నగదును ఏపీఓకు బదిలీ చేసినట్లు దాన కిషోర్ పేర్కొన్నారు. దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు. ఫార్మా ఈ కార్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలని యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ స్టేట్మెంట్ ఏసీబీ రికార్డ్ చేసింది. సుమారు 7 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. దాన కిషోర్ నుండి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేసినట్లు ఏసీబీ అధికారులకు దాన కిషోర్ వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు డబ్బులు బదిలీ చేసినట్లు దాన కిషోర్ తెలిపారు. 85 కోట్ల నగదును ఎఫ్ఈఓకు బదిలీ చేసినట్లు దాన కిషోర్ పేర్కొన్నారు. ఇక దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా విచారణకు సంబంధించి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో కూడా హైకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఆర్డర్ కాపీని ఏసీబీకి అందిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో కూడా ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి అంటే దానకిషోర్ సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే 7 గంటల పాటు దానకిషోర్ ని విచారించారు. అయితే దానకిషోర్ పలు కీలక విషయాలు ఏసీబీ అధికారులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కూడా 55 కోట్లకు సంబంధించి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఆయన దాంట్లో స్టేట్మెంట్ లో చెప్పిన పరిస్థితి అనేది ఉంది. ఈ క్రమంలో కూడా ఏసీబీ అధికారులు దానికి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దానికి స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారణ చేపట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయనకు కేటీఆర్ కి అంటే విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా ఏదైతే అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఏసీబీ అధికారులు ఇచ్చారు. కేటీఆర్ కూడా ఇచ్చిన నేపథ్యంలో కూడా కేటీఆర్ ఇప్పటికే హైకోర్టుకు వెళ్లారు. దానికి సంబంధించిన ఏదైతే కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. అయితే కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి కూడా దానికి సంబంధించి చెప్పిన పరిస్థితి. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న నేపథ్యంలో కూడా అయితే హైకోర్టు ఈ నెల 30 వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మాత్రం ఏదైతే కొట్టేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి మళ్ళా ఇదే కేసుకు సంబంధించి కూడా ఈ ఏసీబీ అధికారుల కేసుని బేస్ చేసుకుని కూడా ఈడీ కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా కేసు నమోదు చేసింది కేటీఆర్ పై కూడా. సో దీని నేపథ్యంలో కూడా ఏసీబీ మాత్రం సీరియస్ గా దీన్ని తీసుకుంది, దీన్ని విచారించాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా నిన్న దానకిషోర్ ని
7 గంటల పాటు విచారించి ఏదైతే ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు, ఆ స్టేట్మెంట్ దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే కూడా కేసుని వేగవంతం చేయాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఏదైతే కేటీఆర్ కి మరోసారి నోటీసులు ఇచ్చేయని విచారించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా ఈ ఏసీబీ ఏదైతే విచారాన్ని స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.